లవ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అతను అడిగాడు. తనకి నా లవ్ గురించి నా ఒపీనియన్ ఏముంటుంది బ్రో, ఎక్కడ లవ్, ట్రస్ట్, రెస్పెక్ట్ ఈ మూడు ఎక్కడ ఉంటుందో అది ప్యూర్ లవ్. అండ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు లైఫ్లో అనేటివి. ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో గొడవలు అనేటివి అవుతాయి. సపోజ్ మీకు చెప్పాలంటే ప్రతి ఒక్క లైఫ్లో బ్రేకప్ అనేది కామన్, ప్రతి ఒక్క లైఫ్లో అది జరగాల్సిందే. అలా జరిగితేనే నెక్స్ట్ అమ్మాయి ఏంటి అనే దాని గురించి మీరు ఒక అవగాహన అనేది వస్తుంది. మీరు ఫిజికల్ అండ్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయితే అవుతారు. అది అందుకే చెప్తున్నా, లవ్లో బ్రేకప్ అనేది అవసరమా? కోర్స్ అవసరం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే కదా వచ్చే అమ్మాయిని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావు. అండ్ ముందు ఏది నేను తప్పు చేశానో అది మళ్ళీ రిపీట్ చేయకూడదని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉంటావు. అండ్ అప్పుడు కంటే ఇప్పుడు మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ నీకు ఓవర్ మెచ్యూర్ అనేది ఉంటుంది. నువ్వు ఎలా డీల్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి అనేది కదా నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అందుకే చెప్తున్నా, లవ్ ప్రతి ఒక్కరికి ఉంటుందా? ఎస్, కోర్స్ నాకు కూడా ఉంది, లవర్ అనేది ఉంది. అదే మా పిల్ల. ఓకే ఫైన్, నాది అంత పెద్ద ఇష్యూ కాదు. బట్ ఏంటంటే సపోజ్ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్గా తర్వాత లవర్ అయింది. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇలా దొరుకుతారంటే అది చెప్పలేము. ఎందుకంటే అదృష్టం ఉండాలి దానికి కూడా. ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండే అంటే సపోజ్ నీ యొక్క ఫ్రెండే నీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయిందనుకో, ఈచ్ అండ్ ఎవ్రీ విషయం అనేది క్లారిటీ ఉంటుంది. అంటే పెళ్ళికి బిఫోర్ ఏంటంటే మీరు ఫ్రెండ్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఆ సిల్లీ విషయం అయినా కానీ ఎలాంటి బ్యాడ్ అయినా కానీ షేర్ అనేది చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే మనకేమీ పెద్ద ఫరక్ ఏమి ఉండదు. ఇది నా ఫ్రెండ్ కదా అంటే బాయ్స్ ఫ్రెండ్స్ ఉండేదానికంటే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్గా ఉంటే ఇంకొక అమ్మాయిని చెడుగా చూడడం అనేది చేయము. అండ్ ఈ అమ్మాయితో మాట్లాడడం వల్ల రేపన్న రోజు ఎవరన్నా సపోజ్ ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా ఆచితూచి ఆలోచించి మెచ్యూర్గా అనేది మాట్లాడతాం. చిల్లరగా ఏదంటే అది మాట్లాడే. ఎందుకంటే దీని దగ్గర మనం అన్నీ నేర్చుకుంటాం, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అండ్ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయిని చూసిన తర్వాత నీకు రెస్పెక్ట్ వస్తుంది ప్రతి ఒక్క అమ్మాయి విషయంలో. అది చెప్తున్నా. అండ్ సఫర్ అయ్యామా అంటే బిఫోర్ లవ్, బ్రేకప్ అయిపోయిన తర్వాత సఫర్ అయ్యామా అంటే ఖచ్చితంగా సఫర్ అవుతాం. సఫర్ అవ్వని వాళ్ళు ఎవరో ఉండరు. సఫర్ అవ్వకన్నా ఉంటే అది ట్రూ లవ్ కాదు. ఓకేనా? అవుతాం. బట్ ఆ ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా డీల్ చేసాం. సపోజ్ కొంతమంది ఏంటంటే సూసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ థాట్స్ ప్రాసెస్ అనేటివి అలానే ఉంటాయి. కానీ దాని నుంచి బయటికి రావాలంటే మెయిన్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే ఖాళీగా ఉండకూడదు. నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే ఆలోచనలు అనేటివి వస్తాయి. అందుకే చెప్తున్నా, ఖాళీగా ఉండవు అనేది అస్సలు పెట్టుకోవద్దు. ఆ ఒక టైం ఏదో ఒకటి నీ ఫ్రెండ్స్, ఒంటరిగా అయితే అస్సలు ఉండొద్దు. ఒంటరిగా అయితే అస్సలు ఉండొద్దు అని చెప్తాను. ఎందుకంటే ఒంటరిగా ఉంటే ఏయో ఆలోచనలు ఇవన్నీ వస్తే దాని నుంచి మీరు 100% బయటికి రావాలి. అలా ఏంటంటే ఆ ఒక టైం పీరియడ్ ఆఫ్టర్ బ్రేకప్ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో తిరగడం అండ్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం, ఎక్కువ కేటాయించడం, ఇలా చేయడం ఏంటంటే అది ఎక్కువ గుర్తొచ్చే టైంకి ఒకనొక టైంలో ఇవన్నీ నీ క్లోజ్ ఫ్రెండ్స్, ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ చేసేస్తుంది. ఎలా అంటే నువ్వు అప్పుడు ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతావు, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతావు. అందుకే చెప్తున్నాను, ఈ రెండు ఎప్పుడు నీకు అలా అవుతుందో ఖచ్చితంగా ఈ బయటకు వచ్చే సొల్యూషన్స్ అండ్ మ్యూజిక్ ఏంటంటే మ్యూజిక్ అంటే చాలా రిలాక్సేషన్ ఇస్తుంది ఆ ఒక సిచ్యువేషన్స్లో. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు బ్రేకప్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను, బ్రేకప్ అయిన తర్వాత అంటే లైక్ బ్రేకప్ ముందు మనం ఏదైనా ఒక సాంగ్ ప్లే చేస్తే ఆ లిరిక్స్ మన కోసమే పాడారు, మనమే అంటే ఊహించుకునేస్తాం. మనం అస్సలు ఖాళీగా ఉన్నాం కదా, అస్సలు మనకి అంతే. అది మగోడు అంటేనే అంతే. ఇంకా ఆఫ్టర్ బ్రేకప్ అయిన తర్వాత ఆ లిరిక్స్ అనేది ఫీల్ అవుతాం. ఏదో ఒకటి సాడ్ సాంగ్ వచ్చిందంటే ఇది నా కోసమే రాశాడేమో, ఇది నా కోసమే పాడాడేమో అనే విధంగా అయితే అనిపిస్తుంది. అది నాకు కూడా అనిపించింది, అందుకే చెప్తున్నాను. సో ఆ తర్వాత మన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది, తనే మన లైఫ్ని అండ్ మొత్తం చేంజ్ చేసే అమ్మాయి. అది నా లైఫ్లో నా పిల్ల. ఆ పిల్ల వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. స్టార్టింగ్ ఉంటుంది, చర్చలు ఉంటాయి, గొడవలు, చిన్న గొడవలు ఉంటాయి. అవన్నీ కామనే. ప్రతి ఒక్క లైఫ్లో చిన్న గొడవలు అన్నీ కామనే. ఆ గొడవలన్నీ అన్నీ బేర్ చేసిన తర్వాత ఒకనొక టైంకి మీకు గొడవ పడాల్సిన, అస్సలు ఆ గొడవలు అంటే మీకు తెలియదు, వెళ్ళిపోతూ ఉంటుంది.
ఎలా అంటే అసలు మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. అంటే స్టార్టింగ్ మనం సిల్లీగా అంటే గొడవలు అయినట్టు ఇప్పుడు అంత మనం మెచ్యూర్గా ఆలోచించడం మొదలు పెడతాం. అంటే ఇవన్నీ అసలు గొడవలు అనిపి ఆ తర్వాత లైఫ్ అనేది బోర్ కొడుతుంది. అంటే మాట్లాడి ఇప్పుడు సపోజ్ మనము ఒక అమ్మాయి అంటే ఫ్రెండ్ నుంచి లవర్ అయిన తర్వాత నువ్వేమన్నా చేంజ్ చేసుకోవాలా? 100% ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగా ఉండు, అది చాలు. ఆ అమ్మాయిని ఆ అమ్మాయిలాగా ఉండి నువ్వు నీలాగా ఉండు. నువ్వు ముందు ఎలా ఉన్నావు, ఎంత జోల్గా ఎంత ఫ్రీగా ఉన్నావో తర్వాత కూడా అలానే అంతే ఫ్రీగా ఉంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. లేదు ఇప్పుడు ఇది నా లవర్ అయింది, దీని దగ్గర దాచడానికి ఏం లేదు, తన్ని ఫ్రెండ్ రా, ముందు దాచాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీగా మీరు ముందుగానే నడుస్తూ వెళ్ళిపోవాలి అంతే. అదే లైఫ్ అంటే. అన్నీ తనతో షేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మగవాడిని, అమ్మాయి ఆడది, నా డామినేషన్ ఎక్కువ ఉండాలి, అమ్మాయికి ఉండకూడదని ఆ విధంగా ఎప్పుడు ఆలోచించద్దు. ఏదన్నా ఉంటే ఇద్దరి మధ్య ఒక మాట్లాడుకొని ఏదన్నా ఉంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్కి వచ్చి తర్వాత ఏదన్నా స్టార్ట్ చేస్తే బెటర్. ఏ విషయమైనా కానీ ఇలా అనుకుంటున్నాను నేను అంటే, ఒకవేళ అది బాగాలేదనుకో, ఇది అని ఒకవేళ ఏంటంటే అది ఓకే, లేదంటే మేబీ ఇది కరెక్ట్ కాదేమో అని ఒక డెసిషన్ తీసుకొని తర్వాత ఆ డెసిషన్ నుంచి ఎలా ఇంప్రూవైజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ మాట్లాడండి, ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది కదా, ఆ విధంగా చేసుకోండి. అండర్స్టాండింగ్ ఉండాలి, లవ్ ఉండాలి. అంటే ఒకరు ఎవరో వచ్చారు తన ముందు తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళు ఎప్పుడు చేసుకోవద్దు. ఎందుకు అమ్మాయికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. బిఫోర్ తను ఎలా ఉన్న వాళ్ళ ఇంట్లో తను మహారాణి, మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మహారాణిలా చూసుకోవాలి కదా. తను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ తను ఇవ్వాలా, ట్రస్ట్ అనేది ఇవ్వాలి. నేను చూసుకోగలను. కొంతమంది ఎలా ఉంటారు, పెళ్లికి ముందు అయితే నువ్వు అంటే నాకు అది, నువ్వు అంటే నాకు ఇది అని చెప్పేస్తారు. పెళ్ళి అయిన తర్వాత సైకోయిజం అయితే స్టార్ట్ చేస్తారు. అది లేకుండా ట్రస్ట్ అనేది తనకి నీ మీద నమ్మకం ఉన్నది అనుకో, లైఫ్ లాంగ్ ఇంకా నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. లైఫ్లో నీ అంత అదృష్టవంతుడు ఉండరు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ అయితే నీకు ముందు అయితే ఉంటాయి. సో లవ్, ట్రస్ట్, రెస్పెక్ట్ ఈ 3 ఉంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా మీరైతే వదులుకోవద్దు, సరేనా? మీకు అలాంటి అమ్మాయి ఎవరన్నా ఉండారా లేదా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.